హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వలిప్రాయ్ వెళ్తున్నాం. మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు. నైట్ డిస్కస్ చేద్దాం ఏమైందో. ఇదిగోండి, ఇప్పుడైతే 7కి ఓపెన్ చేస్తారు. ఇది వెల్కమ్ టు అన్నమల టైగర్ రిజర్వ్. ఇది ఉంటుంది ఒక 35 km ఘాటు. చూద్దాం. నేనైతే ఫస్ట్ టైమే, మీకు ముందు చెప్పినట్టు ఊటీ, కొడైకెనాల్, మున్నార్ నేను చాలాసార్లు వెళ్ళాను. కానీ ఈ ట్రిప్లో కొత్తది ఏమైనా చూస్తున్నానంటే అది ఈ వలిప్రాయే. మనకు అసలు మినిమం ఐడియా లేదు. నేను మొత్తం ఇది ఫస్ట్ టైం చూడడమే. మనకి ఎంట్రన్స్ దగ్గరే మంకీ ఫాల్స్, డ్యామ్ అని ఉంటాయి. అవి కిందనే మనం చూడవచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ వలిప్రాయ్ ఘాటు. మేము నైట్ 1:30కి అలా వచ్చాము. నార్మల్గా మా ప్లాన్ ప్రకారం అయితే మేము 10కి నిన్న నైటే వలిప్రాయ్ వచ్చి రూమ్ తీసుకొని ఉందాం అనుకున్నాం. కానీ మేము వచ్చేసరికి కోయంబత్తూరు నైట్ డిన్నర్ ఇవన్నీ అయ్యి ఇక్కడ రీచ్ అయ్యేసరికి కిందకి 1:30 అలా అయింది. తీరా మేము వెళ్దాం అనుకుంటే అసలు గేట్ వేసి ఉంది, నాట్ అలౌడ్ అంట. సేమ్ బందీపూర్ లాగే ఈ ఘాటుకి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మార్నింగ్ 7కి తీస్తారు, నైట్ అంతే 8కో 9కో క్లోజ్ చేసేస్తారు. 7 వరకు వెయిట్ చేయాలి. మేము అనుకున్నాం 6కి వెళ్ళి వెయిట్ చేద్దాం, ఒకవేళ అలౌ చేస్తే వెళ్ళిపోదాం అని. తీరా మేము వచ్చి చూసేసరికి, మీరు వీడియో స్టార్టింగ్లో చూసారు కదా ఎంతమంది ఉన్నారో. కరెక్ట్గా 6:40, ఇంకా 7 అంటే ఆ టైంకే వదిలేరు. ఏదో రైల్వే గేట్ తీసినట్టు వెళ్తున్నారు జనాలు పైకి. ఇంకప్పటి వరకు క్లోజ్, రోడ్డు ఖాళీ. మనం కొంచెం స్పీడ్కి వీళ్ళని ఓవర్టేక్ చేసామంటే మనమే ఫస్ట్. చూశారు కదా లెఫ్ట్ సైడ్, మీకు ఆ డ్యాము, ఆ వాటరు ఈ ఘాట్ ఎక్కినంతసేపు కనిపిస్తుంది మ్యాక్సిమం. ఎందుకంటే మీకు కింద నుంచి ఈ ఘాట్ కనిపిస్తుంది, హైలైట్ కనిపిస్తుంది. కానీ వలిప్రాయ్ ఏంటంటే ఇది డెడ్ ఎండ్ అనుకోవచ్చు. మీరు మళ్ళీ వలిప్రాయ్ నుంచి వేరే సైడ్ వెళ్ళొచ్చు, కేరళలోకి వెళ్తారు. కానీ మున్నార్ అయితే మనం ఇలాగ వెళ్ళాము. కానీ ఒకే కొండ, ఇటుపక్క వలిప్రాయ్ ఉంటే మీకు అటుపక్క మున్నార్ ఉంటుంది. మధ్యలో మీకు ఈ పీక్ అడ్డుతుంది, ఇది కేరళ హైయెస్ట్ పీక్ అనైముడి. ఆ పీక్ అటు ఇటు ఉంటాయి. ఇవి నియర్లీ ఒక 30 km అంతే, మీకు స్ట్రైట్ రోడ్డు పైన కొండల మీద నుంచి వేస్తే. కానీ మనకు అలా రూట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మేము మున్నార్ స్టార్ట్ అయ్యి వెళ్తాం వన్స్ వలిప్రాయ్ చూసుకొని. ఇది మార్నింగ్, ఇప్పుడైతే 7:15 అలా అయింది టైము. నైట్ 7-8కైనా రూమ్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. మున్నార్లో తీయలేదు రూము ఇవాళ, అంటే న్యూ ఇయర్ నైట్ కాబట్టి మేము ముందుగానే అనుకొని కొంచెం దూరం, బాగా ఇంక ఫారెస్ట్లో ఉండాలని ముందే డిసైడ్ అయ్యి లోపలికి తీసుకున్నాం ఒక రూము. మీకు అది మనం నెక్స్ట్ వీడియో, అది మున్నార్ వీడియో, ఇది వలిప్రాయ్ కవర్ చేద్దాం ఈ వీడియోలో. ఇక్కడి నుంచి 150 km వలిప్రాయ్ నుంచి మున్నారు. దగ్గర 5 hours పట్టేస్తుంది. అంటే 30 km వెళ్ళగలం 1 hourకి. పక్కా బ్రేక్స్ ఉంటాయి కాబట్టి 6 hours ఫిక్స్ అయిపోవచ్చు. మీరు ఘాట్ చూస్తే హైలైట్, సన్ రైజ్ కూడా అవుతుంది కాబట్టి అదిరిపోయింది. అసలు వ్యూ అయితే బాగుంది. ఘాట్ రోడ్ అయితే చాలా నీట్గా ఉందన్నమాట. మరి ఈ నైట్ వాడకపోవడం వల్ల హెవీ వెహికల్స్ తక్కువ తిరుగుతాయి అనుకుంటాను ఈ ఘాట్లో, చాలా తక్కువ. ఇది కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్లో ఉంది వలిప్రాయ్. 3914 feet ఉంది అబోవ్ సీ లెవెల్, నియర్లీ 1193 meters. అంటే మరీ అంత పెద్ద మున్నార్ అట్లా అంత పీక్ కాదు, కానీ బాగున్నాయి. ఇది ఇప్పుడు చూశారు కదా ఘాట్ రోడ్డు, ఆ హెయిర్ పిన్ బెండ్స్ మీరు చూస్తే అలా తిరుగుతూనే ఉన్నాం. 40 హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి మొత్తం వలిప్రాయ్ మనం వెళ్ళేసరికి. మెయిన్ వలిప్రాయ్ దేనికి ఫేమస్ అంటే టీ ఎస్టేట్స్ చాలా. ఇంకా చూద్దాం, అంటే మనం ఫస్ట్ టైమే కాబట్టి ఎలా ఉందో ఏటో. మనకి మున్నార్లో, ఊటీలో ఉంటాయి, కొడైకెనాల్ అంత ఉండవు. ఇక్కడ టీ, కాఫీ రెండు ఉన్నాయంట ప్లాంటేషన్స్. చూద్దాం. ఈ డ్యామ్ వ్యూ అయితే హైలైట్.
ఇక్కడ నుంచి కూడా అదిరిపోయింది సీనరీ అటు సైడు. మార్నింగ్ కదా, కరెక్ట్ సన్ రైజ్ టైము, వెళ్తురు రావడం అంతా ఒకేసారి. జనాలు కూడా కలిపి వస్తున్నారు కదా. మరి పైనుంచి కిందకు వచ్చే వాళ్ళకి ఏ టైమో మనకు తెలీదు. తెల్లవారాలు పైన ఇంకో గేట్ ఉంటుందో లేదో అది తెలీదు, మరి చూద్దాం. మొత్తం ప్రైవేట్ కంపెనీసే ఓన్ చేసుకున్నాయంట ఇక్కడ. ఇదిగోండి ఫస్ట్ ఇవాళ ఫాగ్ డే ఇక్కడ వచ్చింది. మేము వచ్చాక ఫాగ్ ఇప్పుడు వరకు అయితే లేదు, బాగానే ఉంది. ఒక్కసారి ఇలా కటింగ్ తిరిగి ఇటు వచ్చేసరికి ఫుల్ ఇంక ఫాగ్ చూశారు కదా, భలే ఉంది. అదిగోండి ఆ కింద కనిపిస్తున్నాయి, స్టార్ట్ అయినట్టు ఉన్నాయి టీ ప్లాంటేషన్స్. ప్రైవేట్ కంపెనీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయంట ఇక్కడ మొత్తం టీ కాఫీ ప్లాంటేషన్స్ అంతా. వలిప్రాయ్ నుంచి మనకి కేరళ బార్డర్ వెళ్ళొచ్చు 25 km, అంటే దగ్గరే, ఒక 1/2 hour 40 minutes కేరళ బార్డర్ దగ్గరే. కానీ అది ఒక్క రూటే మనకు ఉంటుంది అన్నమాట, కేరళ కాశీ. ఆ రూట్ చాలా చిన్నది, నేరో. ఆ రూట్లో మనం వెళ్ళిపోతే ಇಲ್ಲಿ బాహుబలి వాటర్ ఫాల్స్ అంటారు కదా కేరళలో, అది 80 km అక్కడి నుంచి. అంటే ఒక 2.5 hours వలిప్రాయ్ నుంచి వెళ్తే మీరు ఆ బాహుబలి వాటర్ ఫాల్స్ చూసుకోవచ్చు. చెన్నై నుంచి అయితే దగ్గర 600 km వలిప్రాయ్. బెంగళూరు నుంచి దగ్గర అనుకుంటాను, మరి బెంగళూరు నుంచి 462 అయినా 12 hours పడుతుంది. అంటే నైట్కి డైరెక్ట్ వలిప్రాయ్ అనుకున్నాం. మార్నింగ్ మేము 10కి బయలుదేరితే నైట్ 10కి మేము వచ్చేలా ప్లాన్ చేసాం, 12 hours కాబట్టి. కానీ స్టేలు అన్నిటి వల్ల వచ్చేసరికి 1 దాటిపోయింది కిందకి. తెల్లవారు 7 వరకు నాటలో. సో అక్కడ టెంట్ మా దగ్గర ఒక టెంట్ ఉంది. ఈ వలిప్రాయ్ ఫస్ట్ డైరెక్ట్గా మనం వేయలేం కదా, మనకి తెలీదు. సో అక్కడ లోకల్స్ని అడిగితే వాళ్ళు చెప్పారు పర్లేదు ఇక్కడ ఉండొచ్చు అని. సో ఆ కారు పెట్టి టెంట్ వేసుకొని అంతే 2:30కి అలా సెటప్ చేసాము. 3:30, 4:30, 5:30 ఈ 4 hours అలా రిలాక్స్ అయ్యాము. రూమ్ లేదు, నైట్ ఫుడ్ తినేసాం కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు. మార్నింగ్ ఇదిగోండి ఇప్పుడు ఫుల్ సన్ రైజ్ అయితే వచ్చింది. చూద్దాం, ఇంకా ఊరు వెళ్ళలేదు, ఇంకో 15 minutes పడుతుంది. ఈ వలిప్రాయ్ ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి కోయంబత్తూర్ నుంచి 115 km, ఇది 3 hours పడుతుంది. మీకు ఎయిర్పోర్ట్ ఉంది కోయంబత్తూర్లో, రైల్వే స్టేషన్ కూడా కోయంబత్తూర్ నుంచి 3 hours. ఇంకోటి పొలాచి చూసాం కదా, అదే అక్కడి నుంచి అయితే 65 km 2 hours. ఆ ఊరు దాటాకే ఈ వలిప్రాయ్ అనమాట, ఓన్లీ రోడ్డు, ఇంకెటు లేదు వెళ్ళడానికి. వలిప్రాయే వస్తాం, డెడ్ ఎండ్. ఇంక ఇటు సైడ్ అయితే రోడ్డు కేరళ నేరో రోడ్, అదొకటే చిన్నదనమాట. మళ్ళీ మున్నార్ మామూలుగా అయితే ఇప్పుడు వలిప్రాయ్కి మున్నార్కి కానీ రోడ్డు ఆ మిడిల్లోంచి ఏ టన్నెల్స్ బ్రిడ్జెస్ వేసి కడితే మాత్రం ఊటీ కన్నా హాట్స్పాట్ అయిపోద్ది మున్నార్. వలిప్రాయ్ చాలా నీట్గా ఉన్నాయి రోడ్లు, కానీ క్రౌడ్ తక్కువ అనుకుంటా. స్టార్ట్ అయ్యాయి మొత్తం, అదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా టీ కాఫీ. 58 ఎస్టేట్స్ ఉన్నాయంట, టీ కాఫీ ఎస్టేట్స్. మొత్తం ప్రైవేటే ఎక్కువ. ఇక్కడ వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ కూడా ఈ టీ కాఫీ వీటిలో పనిచేయడం, ఇవే మెయిన్ ఇన్కమ్. రీసెంట్గా టూరిజంలో మళ్ళీ ఎంతో ఇన్వెస్ట్ చేసినట్టున్నారు గవర్నమెంట్. అయితే రూమ్స్ రిసార్ట్స్ మెయిన్ దాంట్లో, లేకపోతే ఇక్కడ ఇలా ఫార్మింగ్, దాన్ని బట్టి వస్తాయి డబ్బులకి. మీకు బస్సులు ఉన్నాయి వలిప్రాయ్కి, బోల్డ్ బస్ సర్వీసులు అయితే ఉన్నాయి. ఒక 5-6 సిటీస్ నుంచి, అదే టౌన్స్ నుంచి అలా తిరుగుతుంటాయి బస్సులు అయితే. మనం బై
బైకులు రెంట్ ఎలా అయినా ఇంకా రావచ్చు. వలిప్రాయ్ మీరు రావాలి అంటే చూద్దాం, అది వీడియోలో లాస్ట్లో పక్కా రావాలా అంటే. ఇదిగోండి మీకు వ్యూ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. అన్ని ఘాట్స్లో సౌత్ ఇండియాలో ఈ వలిప్రాయ్ కూడా యాడ్ చేస్తారు. ఈ వ్యూస్ చూస్తే అంత బాగున్నాయి. హాయ్ చెప్తున్నారు బ్రో. రైట్ సైడ్ అయితే అదిరిపోయి వ్యూలు. మీకు ఇప్పుడు మీరు చూశారు కదా ఈ వ్యూ, లెఫ్ట్ రైట్ చూస్తున్నారు కదా, ఈ వ్యూస్ ఎలా ఉన్నాయి వలిప్రాయ్, మీకు ఈ వ్యూస్ ఎలా నచ్చాయో మాత్రం కామెంట్ చేయండి. మ్యాక్స్ ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ వచ్చేసి మనం వలిప్రాయ్ ఎక్కి ముందు మంకీ ఫాల్స్ డ్యామ్ ఉంటుంది. అది కాకుండా మనం వచ్చి దారిలో ఈ వ్యూ పాయింట్లు ఇవి ఉంటాయి, చూడొచ్చు మన హెయిర్ పిన్ బెండ్స్ అన్నీ. అది కాకుండా మనకి ఇక్కడ ఈ మ్యూజియం పక్కా ఉంటుంది, ఎంత పెద్ద ఎస్టేట్స్ ఉన్నాయి కదా. ఇది కాకుండా ఇంకో వ్యూ పాయింట్ ఉంది పైకి, ఆ వ్యూ పాయింట్ మెయిన్ ఇక్కడ. ఆ వ్యూ చూసి వలిప్రాయ్ మొత్తం ఇలాగా ఈ వ్యూస్ చూసుకొని వెళ్ళిపోవడం. ఇంకా మేము లక్కీ ఏంటంటే సన్న ఫుల్గా వచ్చిన క్లౌడీ మళ్ళీ అయిపోయింది. పడుకున్నారు. ఇంకా రూమ్ మేము ఆల్రెడీ నిన్న మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, 24 hours అయిపోయింది. మరి పూర్తిగా రెస్ట్ అయితే లేదు. ఇవాళ నైట్ మునార్, ఇంకా మన వలిప్రాయ్ అవ్వలేదు. మన చాలా జర్నీ చేసి మునార్ వెళ్ళాలి నైట్కి. హైలైట్ ఏంటంటే మన మునార్లో కాదు, మునార్ నుంచి మళ్ళీ 1 hour వెళ్ళాలి. సిటీలో న్యూ ఇయర్ నైట్ ట్రాఫిక్ అనేసి మేము కొంచెం సిటీ నుంచి అలాగా వెళ్ళి షాపింగ్ చేసుకొని డైరెక్ట్ రూమ్కి వెళ్ళిపోతే మనకి ఎంత దూరం వచ్చి కూడా మళ్ళీ క్రౌడు ఈ సౌండ్లు అంటే వేస్ట్. లోపలికి ఏం లేని దగ్గరికి ఫుల్ ప్రశాంతంగా ఉన్న దగ్గరే తీసుకున్నాం. చూపిస్తాను మీకు ఆ రూము, అది మన నెక్స్ట్ వీడియోలో చూద్దురు. ఈ అన్నమలై టైగర్ రిజర్వ్ దాటే వచ్చాం మనం, దానిలోంచి వచ్చాం. దానికి ఇటుపక్క ఈ వలిప్రాయ్ అయితే, అటుపక్క ఇప్పుడు రిటర్న్ కూడా సేమ్ రోడ్ వెళ్ళాలి మనం. మళ్ళీ ఘాట్ అంతా దిగి మునార్ ఘాట్, మునార్కి 2 ఘాట్లు ఉంటాయి. మనం ఇంకో షార్ట్ కట్ మనకి ఆ ఘాట్లోంచి వెళ్ళిపోదాం. పళని నుంచి ఉంటుంది, ఆ రూట్లో వెళ్ళిపోదాం. పళని వరకు కూడా వెళ్ళాం, ఇంకా ముందే వెళ్ళిపోతాం రైట్కి. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ క్లైమేట్. ఇప్పుడు వరకు ఒక్కసారి ఉండి మెయిన్ ఇక్కడ టర్న్స్ ఎక్కువ ఉన్నాయి కదా, ఇలా తిరగగానే క్లైమేట్ మారిపోతున్నాయి. చూసారు కదా మొత్తం అసలు ఫాగ్ ఎలా ఉందో. ఇంకా మొత్తం మూసింది, కవర్ అయిపోయింది మొత్తం వైట్గా. ఇలాంటి క్లైమేట్ ఉంటే చాలు. ఇప్పుడు ఇంత మనం ఇక్కడ ఘాట్ ఏం లేదు, జస్ట్ ఈ వలిప్రాయ్ చూడడానికి వచ్చాము మ్యాక్స్, అంతే. అదే రీజను. ఇక్కడ టూరిస్ట్ ప్లేసులు పెద్ద లేవు, స్టేకి మా దగ్గర టైం లేదు. చూసి వెళ్ళిపోదాం, ఒక కొత్త ప్లేస్ కవర్ అవుద్దాం అనే ఉద్దేశంలో వచ్చాం. హైలైట్ అయిపోయింది మాకు. రోజు ఇలాగే ఉంటుందో లేదో మనకు తెలియదు మరి, కానీ ఇవాళ మాత్రం హైలైట్. మేము అసలు ఎండ వచ్చింది ఇంకా అలా చూసుకొని వెళ్ళిపోవడమే అనుకున్నాం, కానీ చూశారు కదా వ్యూలు. బాగుంది వలిప్రాయ్ అయితే. పక్కా మీరు సౌత్ ఇండియా ఘాట్స్లో ఇది కూడా పెట్టుకోండి విజిట్ చేయడానికి. మెయిన్ నేను అనుకున్నాను కొడైకెనాల్ మున్నార్ అవే హైలైట్ మనకి టీ కాఫీ అని, కానీ నాకు తెలిసి వలిప్రాయ్ నెంబర్ 1 టీ కాఫీ ప్రొడ్యూసింగ్లో మాత్రం. మొత్తం ఇంకా వలిప్రాయ్ అంతా నిండిపోయి ఎటు చూసినా అవే. క్లైమేట్ అలా మారుతుంది, లైట్ వస్తుంది, అదే ఎండ వస్తుంది తగ్గుతుంది, ఫాగ్ వస్తుంది, ఇంకా అన్ని రకాలు. వర్షం మిస్ అయ్యింది, వర్షం పడి ఉంటే అబ్బో అదిగోండి అయిపోయింది ఫాగు, లైట్, మళ్ళీ ఫుల్ సన్ రైజు. బాడీ అసలు టెంపరేచర్కి
ఇలా చలేస్తుంది అనుకుంటే ఇదిగోండి ఇలా వేడి. ఈ మధ్యలో ట్రీస్ మాత్రం చాలా బాగున్నాయి టీ ప్లాంటేషన్ల మధ్యలో. రోడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అసలు వలిప్రాయ్. తక్కువ బళ్ళు తిరగడం ఏటో కానీ చాలా బాగుంది. ఆ వ్యూ పాయింట్కి వెళ్తున్నాం, చూడాలి ఎలా ఉంటుందో. బంక్ ఉంది ఇక్కడ, పెట్రోల్ బంకు. అసలు మధ్యలో మీకు ఎక్కడా లేదు దారిలో, ఈ వలిప్రాయ్ వచ్చేకే ఉన్నాయి. ఊరైతే దాటాం, అంత పెద్ద ఊరైతే కాదు, చిన్నదే, చాలా పీంది. మీకు మొత్తం కనిపించేస్తున్నాయి, మీకు ఊర్లోంచి వస్తున్నాగానే ఈ ప్లాంటేషన్లు ఇవే. ఇక్కడ మీరు చూస్తే అసలు 360 degrees ఈ ప్లాంటేషన్లతోనే కవర్ అయిపోయి ఉంది మొత్తం ఈ మౌంటైన్స్ అన్నీ. చూడడానికి చాలా బాగుంది. నేను చెప్పినా కదా, ఈ వీడియోలో ఎంత హెచ్డి సోనీ కెమెరాలు వాడి తీసినా మనం బయట చూసేది అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం కొంతవరకే క్యాప్చర్ చేయగలం. ఇదిగోండి, నాకు తెలిసి ఇది కేరళ నుంచి వస్తుంది బస్సు. బాగానే ఉన్నది ట్రాన్స్పోర్టేషన్ అయితే వలిప్రాయ్కి, బస్సులు కనిపిస్తున్నాయి. ఇది తమిళనాడులోనే ఉంది, అదే కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ చెప్పాను కదా. కానీ ఎండ అనమాట, ఇంక కేరళ బార్డరు. ఇక్కడి నుంచి బార్డర్ పక్కనే ఒక 3 kilometers వెళ్తే బార్డర్ వచ్చేస్తుంది. కానీ రోడ్డు ఉండదు, కాకపోతే మొత్తం కొండల మీద. ఇక్కడైతే మౌంటైన్స్ అన్నీ అసలు ఆ టీ ప్లాంటేషన్లతో నిండిపోయింది. రోడ్డు కూడా ఏదో వెయ్యాలని వేసినట్టు ఉన్నారు ఆ మధ్యలో, చూశారు కదా చుట్టూ. అదిరిపోయే వ్యూలు అయితే అసలు. మున్నార్, కొడైకెనాల్లో అసలు వేస్ట్. ఈ టీ ప్లాంటేషన్లకి అవి హైలైట్ అనుకుంటే వలిప్రాయ్ హైలైట్. మేము చాలా దూరం నుంచి నాన్ స్టాప్ అసలు లెఫ్ట్ రైట్ మొత్తం కవర్ అయిపోయి ఉన్నాయి. సిమెంట్ రోడ్ ఇది మొత్తం. ఇక్కడే కొంచెం గతకలు ఉన్నాయి కానీ అదంతా హైలైట్, ఘాట్ అంతా. మీరు ప్లాన్ చేసుకుంటే కోయంబత్తూర్ నుంచి ఒక 3 hours వచ్చేస్తారు వలిప్రాయ్. ఈవినింగ్కి వచ్చినా మీకు ఈవినింగ్ చూసుకొని ఆఫ్టర్ 1 day అసలు చాలా ఎక్కువ 1 day నన్ను అడిగితే. ప్లేసులు లేవు మెయిన్ టూరిజం, జస్ట్ మనం ఇలా తిరిగి చూసుకోవడమే తప్ప. ఇప్పుడు వ్యూ పాయింట్కి వెళ్ళి ఎంతకన్నా వ్యూలు ఉంటాయి. ఇటు చూడండి మీరు, లెఫ్ట్ రైట్ ఎలా ఉందో. గాలి అదే ఆ లోయల్లా ఉంటుంది, అంతే వేస్ట్. ఇది వ్యూ. నన్ను అడిగితే వలిప్రాయ్లో ది బెస్ట్ వ్యూస్ ఇవే. ఇవి చూసుకోవడానికి వస్తే సూపరు, మంచి ఫోటోషూట్ కూడా అవుద్ది. కానీ సూర్యుడు అసలు ఇవాళ హెవీగానే ఉంది. ఈ వలిప్రాయ్ టెంపరేచర్లు వచ్చేసి మ్యాక్స్ 25, వింటర్లో కూడా లో 10, అంతకు మించి తక్కువ వెళ్ళదు. పర్లేదు, టెంపరేచర్ అంతే ఉండదు, తక్కువ కదా, 1000 meters కాబట్టి ఓకే. మిగతా మాత్రం అసలు ఊటీ అసలు చాలా చలిగా ఉంటుంది మీకు వింటర్లో అయితే. కొడైకెనాల్ కూడా బాగా తగ్గుతుంది. అవి 50-60 km ఘాట్లో కదా, చాలా పైకి వెళ్తాం. ఇది అయిపోయింది వలిప్రాయ్ అయితే. వచ్చాం, ఆ వ్యూ పాయింట్కి వెళ్ళాం. ఇట్లేదు అవి చూడడానికి మళ్ళీ లోపలికి వెళ్ళాలన్నారు, 1 kilometer వాక్. అక్కడ నీట్గా మంచి అక్కడ టీ కాఫీ ఫేమస్ కాబట్టి తాగి ఆ పైకి చూడండి కొండలు. ఆల్రెడీ మనం అన్నమలై ఫారెస్ట్ బోల్డ్ దాటాం, సిగ్నల్ ఏం లేవు. ఘాటు ఇది మున్నార్ ఘాట్ అనమాట, షార్ట్ కట్ మనకైతే. వలిప్రాయ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే ఇది షార్ట్ కట్. సూపరు, బాగున్నాయి వ్యూలు అయితే. చూద్దాం క్లైమేట్ ఇవాళ ఎలా ఉంటుందో. అదే ఈవినింగ్ మనకు వలిప్రాయ్ అయితే హైలైట్ అయిపోయింది.
వలిపుర నుంచి అంతే 4 అవర్స్ అయింది స్టార్ట్ అయ్యి. అక్కడ దారిలో ఎక్కడ ఏం తినలేదు. ఉదయం వలిపురైలో చేసాం టిఫిన్ మొత్తం. అప్పుడు చూస్తున్నప్పుడే టీ కాఫీ మరి ఉన్నాయి కాబట్టి అవి కూడా టేస్ట్ చేసాం. సూపరు. ఇంకా మున్నార్ వెళ్ళడమే. ఇవాళ నైట్కి అయితే రూమ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఫుడ్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ఏం ప్లాన్ లేదు, చూడాలి ఎంత టైం పడుతుందో రూమ్కి వెళ్ళేసరికి. మీకు ఇప్పుడు మేము వచ్చిన దారిలోనే బార్డర్ క్రాస్ అయ్యాం మేము. తమిళనాడు కేరళ బార్డర్ అది. చెక్కింగ్ కేరళ కూడా స్ట్రిక్టే చెక్కింగ్. మనకన్నా ఇక్కడ లిక్కర్ కాస్ట్లీ కదా. సౌత్ అసలు ఒక్కొక్కరు ఇలా బాగా ఎడ్యుకేటెడ్. వీళ్ళు పొలిటీషియన్లు అయితే మాత్రం ఎలా లాగాలో ఇవన్నీ తెలిసి వీళ్ళకి ఘాట్లు అయిపోయాయి. మన ఏపీ అయితే జగన్లో లాగిద్దని మొత్తం. టూరిజంకి హైలైట్ తమిళనాడు, కేరళ. కర్ణాటకలో హిల్ స్టేషన్లు ఉన్నాయి కానీ కూర్గు, చిక్మంగళూరు వీటిని లేపుతారు కానీ నాకు అంతేం అనిపించదు. అది ఊటీ, మున్నార్ ఇవన్నీ అసలు ప్యారడైజ్లు. చూస్తున్నారు కదా అసలు బయట ఎలా ఉందో హైలైట్. మీకు ఇప్పుడు స్టాల్స్ దాటుతూ వస్తున్నాం మేము. మ్యాగీ ఇవన్నీ చూద్దాం. ఒక దగ్గర మంచి దగ్గర చూసి ఆగి తినేస్తే ఇంక నైట్ రూమ్కి వెళ్ళే వరకు హ్యాపీ. మున్నార్లో షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవడమే. మన ఇవాళ నైట్ మున్నార్లో విషయాలు ఈ వీడియో ఎండ్ అయిన దగ్గర నుంచి నెక్స్ట్ వీడియో వరకు మనం అన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. మనం వెళ్తున్న దారిలో వాటర్ ఫాల్స్ బాగున్నాయి, కనిపిస్తున్నాయి అక్కడక్కడ. మన కెమెరా వీక్ కాబట్టి అంత క్యాప్చర్ వెళ్ళట్లేదు కానీ బయట నుంచి అయితే కనిపిస్తున్నాయి బాగా. ఇదిగోండి ఇదే మేము ఇంకా చూసి ఎక్కడే తిందాం అనుకున్నాం మ్యాగీ. కొంచెం ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అదే కాకుండా ఇక్కడ ఒక బల్ల ఉంది కూర్చోడానికి. నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ మాట్లాడుకుందాం. మున్నార్ మా రూమ్ కూడా చూద్దురు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.